హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్ వీడియో స్మైలీ శశి యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కళ్ళలో తాబేలును చూసినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది స్వప్న శాస్త్ర ప్రకారం అలాగే సైంటిఫిక్ గా కూడా ఉన్న మెయిన్ పాయింట్స్ అన్ని కూడా తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో కళలో తాబేలు కనిపించడం అంటే చాలా చాలా మంచిది. పురాణాల ప్రకారం తాబేలు సహనానికి ఎంతో నిదర్శనము. చాలా కథలలో తాబేలు సహనంతో ఎన్నో విజయాలను సాధించినట్లు మనం నేర్చుకున్నాము. సో అలాంటి తాబేలు కళలో కనిపించడం అంటే చాలా చాలా అదృష్టము. సో తాబేలును మీరు ఊరికే అలా చూస్తున్నట్లుగా గనక కళలో కనిపించినట్లయితే సో తొందరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని, మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి సో మీ ఉద్యోగంలో కానీ మీ జీవితంలో కానీ అన్ని మంచి రోజులు రాబోతున్నాయని, సో మీకు చక్కటి ధన సంపద కూడా రాబోతుందని కల యొక్క అర్థము. అయితే సో తాబేలును మీరు తాబేలు షెల్ ని గనక చూసినట్లయితే తాబేలు మొత్తంగా కాకుండా తాబేలు పై ఆకారము తల లోపలికి పెట్టేసి తాబేలు లోపలికి ఉన్నప్పుడు ఆ పై ఆకారాన్ని చూడడం అంటే ఇంకా చాలా 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 మంచిది అని ఈ కళ యొక్క అర్థము. సో ఇలాంటి కళ మీకు వచ్చినట్లయితే మీ కెరీర్ లో మీకు చక్కటి అవకాశాలు వచ్చి చక్కటి ప్రమోషన్లు వచ్చి మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు గుర్తింపును తీసుకొని వచ్చి మంచి అదృష్టము విజయం మిమ్మల్ని వరించబోతుందని ఈ కళ యొక్క అర్థము కాదు. సో వయసు పైబడిన వారికి ఇలా తాబేలు షెల్ కళలో వచ్చినట్లయితే సో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ దీర్ఘాయువుతో చాలా చక్కగా ఆరోగ్యంతో జీవించబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. తాబేలుని కళలో పట్టుకున్నట్లుగా కనుక కళలో చూసినట్లయితే ఇది అంత మంచి కళ కాదని చెప్పుకోవాలి. సో ఎందుకంటే తాబేలును మీరు పట్టుకున్నట్లుగా కళలో చూసినట్లయితే మీకు సరైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని మీరు గుర్తించకుండా వదులుకుంటున్నారని, సో సరైన అవకాశాలను మీరు గుర్తించి హార్డ్ వర్క్ చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా సో మీకు వచ్చిన అవకాశాలని మీ చేతులారా మీరే పోగొట్టుకుంటున్నారని కళ యొక్క అర్థము. సో తాబేలు మీ ఇంట్లోకి వస్తున్నట్లుగా కనుక మీరు చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. తొందరలోనే ఊహించని లాభాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయని ఈ కళ యొక్క అర్థము. కొత్త అవకాశాల రూపంలో మీకు చక్కటి లాభాలు రాబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది. అంతేకాదు తాబేలు గురించి మగవాళ్ళు కళలో చూసినట్లయితే తాబేలు గురించి కళలు కన్నట్లయితే సో తొందరలోనే మీ జీవితంలో మీరు చేస్తున్న వృత్తిలో స్థిరమైన పురోగతిని మీరు అనుభవించబోతున్నారని, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు వచ్చి మీ జీవితంలో ఒక స్థిరత్వం మీకు ఏర్పడబోతుందని కళ యొక్క అర్థము. లేడీస్ కి తాబేలు కళలో కనిపించినట్లయితే మీ కెరీర్ లో మీకు మంచి పురోగతి, సంఘంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు, ఆర్థిక లాభాలు రాబోతున్నాయని కళ యొక్క అర్థము. చనిపోయిన తాబేలును కళలో చూడటం అంటే అస్సలు మంచిది కాదు. ఇలాంటి కళలు వచ్చినప్పుడు ఉదయాన్నే లేవగానే గజేంద్ర మోక్షం అనే కథను వినడం చాలా మంచిది. ఇలా చనిపోయిన తాబేలు కళలో కనిపించడం అంటే రాబోయే కాలంలో మీరు చేసే అన్ని ప్రయత్నాలు కానీ మీరే సంబంధాలలో కానీ చాలా ఒడిదుడుకులు రాబోతున్నాయని, చాలా కష్ట నష్టాలు రాబోతున్నాయని కళ యొక్క అర్థము. గర్భిణీ స్త్రీలకు తాబేలు కళలో కనిపించినట్లయితే మీకు పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా అందంగా పుట్టబోతుందని, చాలా చక్కటి హెల్దీ అయిన బేబీ మీరు కనబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. మొత్తానికి తాబేలు గురించి కళలు కనడం అంటే దీర్ఘాయుషు, శ్రేయస్సు మరియు పురోగతికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు మీ జీవితంలో రాబోతున్నాయని, కెరీర్ లో మంచి అవకాశాలు, మీ వ్యాపారంలో మంచి లాభాలు, సో మీ ఆరోగ్యంలో మంచి పురోగతి అన్ని కూడా మంచి విషయాలని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా తాబేలు ఏ విధంగా కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.